కుంభమేళ నుంచి డైరెక్ట్ కాశీకి వచ్చాము. కాశీలో మన బైపాస్లో దిగాము. అక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ మాట్లాడాము. ఇక్కడ వెహికల్స్ చాలా రేట్ చెప్తున్నారు, బాగా డబ్బులు చెప్తున్నారు. కిలోమీటర్కి 200 రూపీస్ అలా చెప్తున్నారు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాము. డ్రాప్ చేసిన అక్కడి నుంచి వెళ్ళి చాలా బాగా అనిపించింది. నాతో వచ్చిన వాళ్ళు అక్కే వాళ్ళు అందరూ, నాతో వచ్చిన ఫ్రెండ్స్ కూడా, బస్సులో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు హాయ్ చెప్తున్నారు. చూడండి, అన్నయ్య ఫ్రెండ్ తెలుసు. అట్లా నడుచుకుంటూ వెళ్ళాము గల్లీలో. చాలా బాగా అనిపించింది. కాశీలో అట్లా చాలామంది అంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి వెళ్ళి అండ్ కంట్రీస్ నుంచి, వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చారు. హరిశ్చంద్ర ఘాట్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము మేము. అక్కడ అఘోరాలు కూడా ఉన్నారు చూడండి. చాలామంది బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటున్నారు అక్కడ వాళ్ళతో. వ్యూ చూడండి ఎంత బాగుందో అక్కడ. చూడండి, ఫారినర్స్ కూడా వచ్చారు అక్కడికి. ఇక్కడ ఎవరో చనిపోయినట్టున్నారు, అక్కడ వాళ్ళు కాల పెడుతున్నారు. ఇక్కడ కంపల్సరీ శవం అనేది అంటే మంట అనేది ఆరకుండా ఉంటుందంట. శవం అనేది ఎప్పుడు కాలుతూనే ఉంటుందంట అక్కడ. ఇక్కడ బోర్డు దగ్గర మేము మాట్లాడాము, మరీ టూ మచ్ చెప్తున్నారు. ఈచ్ 1,000 అని చెప్తున్నారు. మరీ ఘోరం. ఇక్కడ మేము మాట్లాడాము. చూడొచ్చు, చాలామంది వచ్చారు. చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది అక్కడ. ఇంకా బోట్లో ఎక్కాము, వెళ్తున్నాము. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్. మీరు కూడా చూడొచ్చు. చూడండి ఎన్ని బోట్స్ ఉన్నాయి, ఎంత బాగుందో. చాలా బాగా అనిపించింది నాకు అక్కడ. చాలామంది డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చారు. చాలా బాగుంది అక్కడ వెదర్ కూడా. నాకైతే అక్కడే ఉండిపోవాలనిపించింది, ఎంత బాగుంది అక్కడ. వెళ్ళి స్నానం చేసాము. ఇంకా స్నానం అయిపోయాక రెడీ అయ్యి మళ్ళీ టెంపుల్కి వెళ్ళడానికి రివర్స్ వెళ్తున్నాము, వెనుకకి వెళ్తున్నాము. అక్కడున్న ఘాట్లను చూపించారు వాళ్ళు. పద్ధతిగా పంచగా కట్టుకుని వెళ్ళాము. ఫ్రెండ్స్ మంచి హ్యాపీ మూమెంట్లు ఉన్నారు వాళ్ళు. ఆ జాకెట్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. అది చూడండి, అక్కడ శవాలు కాలుతున్నాయి. చనిపోయిన వాళ్ళకి కాల పెడుతున్నాడు అక్కడ. కానీ వ్యూ మాత్రం బాగుంది అక్కడ, చాలా బాగుంది. టెంపుల్కి వెళ్ళే దారిలో ఇక్కడ తను బుడిద మడికే స్వీట్ ఉంటుంది చూసారా, అది ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ వాటర్ కూడా. తను టెంపుల్కి ఎలా వెళ్ళాలి అనేది అడ్రస్ కూడా చెప్తున్నారు. ఎలా వెళ్ళాలి, ఎడిదికి వెళ్ళాలి, ఏమేమి టెంపుల్స్ ఉన్నాయని చెప్పేసి. చాలా గ్రేట్ అట్లా ఫ్రీగా సర్వీస్ చేయడం అంటే. వాటర్ ఇస్తున్నారు అండ్ స్వీట్ కూడా ఇస్తున్నారు వాళ్ళు. ఆ స్వీట్ అయితే మనం తీసుకున్నాము, కానీ చాలా బాగుంది అది.
ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాము. ఈ కాశీలో చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి, చూడండి మీరు కూడా ఎంత చిన్నగా ఉన్నాయి గల్లీలు. అక్కడ నుంచి మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వెళ్ళాము మేము. అక్కడి నుంచి వెళ్ళాక ఒక 4-5 కిలోమీటర్స్ మనకి లైన్ ఉంది, క్యూ ఉంది, అంటే ఐ మీన్ దేవుని దర్శనానికి. ఆ తర్వాత మనం లైన్లో నిలబడ్డాము సరే అని చెప్పేసి. కానీ దర్శనం తొందరగా అయిపోయింది. అక్కడి నుంచి దర్శనం అయిపోయాక మేము వెళ్ళాము. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అక్కడ నైట్ టైం చూద్దామని, గంగాహారతి చూద్దామని వెళ్ళాము. చూడండి ఇంకా శివాలన్నీ కాలుతున్నాయి అక్కడ. ఇంకా గంగాహారతి ఇక్కడ అనమాట, ఇక్కడే ఇస్తారు. మా టైంకి లేము, అందుకే మిస్ అయ్యాము అక్కడ. అక్కడ చూడండి అఘోరాలు ఉన్నారు అక్కడ చూడండి. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి వెళ్ళి ఇక మేము కాశీ